Response. We worked hard just as independent makers, independent actors. Nobody with us, just worked hard. Team hats off, team and మొత్తం చాలా బాగుంది. I mean తెలియదు, I mean expect చేయలేదు, but ఇది was crying for Sidhu. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సంతోషంగా ఉంది. బాగా నవ్వుకున్నారు, బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేసాము. ఆడియన్స్ లాగా చూస్తాము కదా. So that's the we were like audience, we were like oh son Sidhu చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్, బాగా కాలేజ్. And the actors, not only Sidhu Dharani, 5 actors, Sudamma garu, Brahmaji garu, Pramodini garu, Appaji garu, Chaitanya garu, Venkatesh garu, Divya garu, Sneha garu, all and mana director garu, Akash garu, team DOP and Shashank garu, శశాంక్ గారి మ్యూజిక్, ప్రేమ్ గారి డిఓపి, విజువల్స్ చాలా బాగా చేశారు. అందరూ అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ బెస్ట్, ప్లీజ్ హెల్ప్ us. అల్టిమేట్ అడుగుతుంది భయ్యా, చాలా బాగుంది. అల్లనాటి రామచంద్రుడు సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, సూపర్ హిట్ అన్నమాట. అసలు ఆ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హీరోయిన్ చాలా సంతోషంగా ఉంది. అలనాటి రామచంద్రుడు అంటే మన భారతీయుల ఆరాధ్య దేవుడు రాముడు. ఆయన కష్టాలు పడుతున్నప్పుడు అడుగడుగున ప్రతి ఒక్కరూ ఎలా హెల్ప్ చేసి నిలబెట్టారో ఆ విధంగా నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి విక్రమ్ జమ్ముల్ అనే హనుమంతుడు లాంటి పర్సన్, విక్రమ్ జమ్ముల్ లాంటి హనుమంతుడు అనే పర్సన్ నన్ను ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చి మీ అందరికి ఒక మంచి సినిమా ఇచ్చాను. సో ఈ రాముడికి కూడా ఈరోజు సినిమా ఇక్కడ ప్రజెంట్ చేయడానికి అడుగడుగున ప్రతి ఒక్కరు సాయం చేశారు. అందరికీ పేరు ధన్యవాదాలు. సినిమా ఇంతమంది ఆడియన్స్లో కూర్చొని చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. అద్భుతంగా వచ్చింది, మంచి రెస్పాన్స్ ఉంది. మీరు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రెస్పాన్స్ ఆ కామెడీకి, ఆ మ్యూజిక్, ఆ క్లాప్స్, ఆ నవ్వులు అనేది చూస్తూ ఉంటే చాలాసార్లు కళ్ళ నీళ్ళు వచ్చాయి. చాలా ఆనందం అనిపించింది. వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి. అలనాటి రామచంద్రుడు అన్నాను కదా, ఆనాటి రాముడు తన ఫ్యామిలీని, సత్యాన్ని, ధర్మాన్ని జయించడానికి ఆయన ఇన్ని కష్టాలు పడ్డాడో మా సినిమాలో హీరో అదే భారాన్ని మోస్తూ ఒక సత్యంతో, ఒక నిజాయితీతో హీరోయిన్ హృదయాన్ని దోచుకోవాలనేతో అతను ఎలా కష్టపడి చివరి సాధించుకున్నదే స్టోరీ. చాలా బాగా వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో అందరికీ కూర్చొని ఆహ్లాదకరంగా ఒక ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. ఆ మ్యూజిక్ కానీ మీకు ప్రతి ఒక్కరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎంతమంది ఆడియన్స్ చూసిన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత మా కాన్ఫిడెన్స్ 100 టైమ్స్ రెట్టింపైంది. అది సాంగ్ సక్సెస్ అయినాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఇతను మన క్వశ్చన్ అడుగుతున్నాడు, అందరు కొత్త వాళ్ళు కదని. అందరు కొత్త వాళ్ళే, కాబట్టి వాళ్ళు వేరే షార్ట్ ఫిల్మ్స్ కానీ, సాంగ్స్ కానీ వేరే చేశారు. మీరు చూస్తగిన కొత్త వాళ్ళు సినిమా చేసినారు అని మీకు ఫీల్ అనిపించదు. అది మాత్రము 100% నమ్ముతున్నాను. అదే ఫీల్ నేను ఎంజాయ్ చేశాను ఇన్సైడ్. అండి మీరందరూ వెళ్ళి ఈ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు
చూసే మూవీ ఇది. చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్, లిరిక్స్ చాలా బాగున్నాయి. అందరూ వెళ్ళి చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఈ జనరేషన్లో ప్రజెంట్ ఇట్లాంటి మూవీస్ అయితే మనం చూడట్లేము. అండ్ ఈ మూవీని ఒకసారి అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. కూల్ మూవీ, అంతా ఒక డీసెంట్గా నీట్గా. క్యాస్ట్ అండ్ క్రూ కొత్తగా ఉన్నారు అండ్ ప్యాడింగ్ కూడా ఉన్నారు ఇందులో. బట్ కొత్త వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ, అంతా టైమింగ్, మూవీ అంతా మంచి సింక్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అసలు సాంగ్స్, ఆ బీజిఎం ప్రతిదీ సింక్లో ఉంది. చాలా బాగుంది. అంటే సినిమాలో హీరో హీరోయిన్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకెళ్ళారు. మోర్ ఎక్కడ అనుకుంటున్నామా? లేదు, హీరో హీరోయిన్ దాంట్లో యాక్చువల్లీ హీరో హీరోయిన్ అనే కాదు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది కూడా హైలైట్ అవుతుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళిద్దరిది అని కాకుండా అందరిది ఉంది ఇందులో లింక్. యాక్చువల్లీ ఇలాంటి లవ్ కాన్సెప్ట్ మనం చూడలేము. ఈ మధ్య మనం కొంచెం అన్ని RX100, అర్జున్ రెడ్డి, లేకపోతే ఇట్లాంటి లవ్ కాన్సెప్ట్ చూస్తున్నాం. కానీ ఇలాంటి బ్యూటిఫుల్ ఒక డెప్త్ ఉన్న ట్రూ లవ్ అనేది ఈ మధ్య మిస్ అవుతుంది చాలా మూవీస్లో. సీతారామన్ బ్లాక్ బాగుంటుంది. కాకపోతే ఇది డిఫరెంట్ మూవీ అని చెప్తాను నేను. కొంచెం ఆ స్టైల్లో ఉంది, కాకపోతే ఇది ఇంకా డెప్త్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఆ టైటిల్ కి మించి ఉంది యాక్చువల్లీ మూవీ. మనకి చూసినప్పుడు ఆల్రెడీ కొన్ని మూవీస్ ఇలాంటివి ఉన్నాయి కదా పాస్ట్లో అనిపిస్తుంది. కాకపోతే ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్తో వచ్చిన మూవీ అన్నమాట.